కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక క్లూగా భావించిన పెంపుడు కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆహారం తీసుకోకపోవటం, అనారోగ్యంతోనే శునకం మృతి చెందినట్లు సమాచారం. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కీలక క్లూగా భావించిన పెంపుడు కుక్క అనూహ్యంగా మరణించగా ఇంతకాలం దాని పోస్ట్ మార్టం నివేదిక బయటకు రాకపోవడంపై అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసింది. అయితే ఆ నివేదిక ఇప్పుడు వెలువడినట్లు తెలుస్తోంది. అందులో పెంపుడు కుక్క మృతికి స్పష్టమైన కారణం వెల్లడించారు నిపుణులు. ఆహారం తీసుకోకపోవటం, అనారోగ్యం వల్లే అది చనిపోయినట్లు నిర్ధారించారు. ఇటు 21 రోజులుగా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించడం లేదు. పాపపై బెంగతో జ్ఞానేశ్వరి తల్లి అనారోగ్యం పాలయ్యారు. 2 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైట్, ఓవరాల్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఆల్మోస్ట్ అంటే 21 డేస్ అయిపోయింది, ఇంకా చిన్నారికి సంబంధించిన ఆచూకీ ఏంటన్నది తెలియట్లేదు. అలాగే ఈ మృతి చెందిన కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏ అంశాలు పొందుపరిచారు? హరీష, చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి ఈ రోజుకి 21 రోజులు అవుతుంది. అయితే పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ కూడా కేవలం ఇప్పటి వరకు కూడా అంటే చిన్నారికి సంబంధించి ఒక చిన్న క్లూ కూడా దొరకపోవడంతో ఈ కేసు ఒక మిస్టరీగానే మారిందని కూడా మనం చెప్పవచ్చు. అయితే పెంపుడు కుక్క ఏదైతే ఉందో ఆ పెంపుడు కుక్క అనూహ్యంగా చిన్నారి మిస్ అయినప్పటి నుంచి పెంపుడు కుక్క కూడా మిస్ కావడం, 3 రోజుల తర్వాత తిరిగి ఇంటికి రావడంతో కొంత హోప్స్ అయితే కలిగినప్పటికీ కూడా అది ఒక్కసారిగా సడన్ గా కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించిన సమాచారం కూడా బయటకు వచ్చింది. అయితే కేవలం అది ఆహారం తీసుకోకపోవడం వల్ల, డీహైడ్రేషన్ వల్లే కుక్క చనిపోయినట్లయితే మాత్రం ఆ నివేదికలో వైద్యులైతే పొందుపరిచారని చెప్పుకోవచ్చు. అంటే కేవలం ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా పెంపుడు కుక్కనైతే చంపలేదు. అది అంటే చిన్నారి ఎప్పుడైతే మిస్ అయిందో అప్పటి నుంచి కూడా సరైన ఆహారం తీసుకోకపోవడం, ప్లస్ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, డీహైడ్రేషన్ అవడం వల్ల అయితే మాత్రం కుక్క చనిపోయిందని చెప్పి ఆ నివేదికలో కూడా ఉన్న నేపథ్యంలో అయితే ఉన్న ఒక్క హోప్ కూడా కోల్పోయారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు అంటే చిన్నారి ఎప్పుడైతే మిస్ అయిందో ఆ రోజు నుంచి కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కనీసం పాపకు సంబంధించిన దుస్తులు కావచ్చు, లేకపోతే పాపకు సంబంధించిన ఏ చిన్న ఆధారం కూడా దొరకపోవడంతో ఈ కేసు ఒక మిస్టరీగానే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ పరిసర ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఆ పరిసర ప్రాంతంలో తిరిగిన వాహనాలు కావచ్చు, లేకపోతే ఆ పరిసర ప్రాంతంలో తిరిగిన వ్యక్తులు కావచ్చు, అనుమానిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు అయితే మాత్రం కొనసాగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి 21 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక చిన్న ఆధారం కూడా దొరకపోవడంతో ఈ కేసు ఒక మిస్టరీగానే, ఒక ఛాలెంజింగ్ గానే పోలీసులకి అయితే మాత్రం మిగిలిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ దర్యాప్తు అయితే మాత్రం ముమ్మరంగా కూడా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష, రైట్, థ్యాంక్ యూ సతీష్.